నమస్తే. నేను ఓంప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. ఈ మధ్య కాలంలో చూసినట్లయితే ఏజ్‌తో సంబంధం లేకుండా చాలా చిన్న చిన్న ఏజ్‌లోనే గ్రే హెయిర్ రావడం, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సో, ఈ సమస్యకి ప్రధానమైన కారణం ఏంటంటే చెప్పుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ స్ట్రెస్. అంటే ప్రొఫెషనల్ లైఫ్‌లో గాని, పర్సనల్ లైఫ్‌లో గాని విపరీతమైన స్ట్రెస్‌కి గురవుతున్నారు. అండ్ మోరోవర్ ఆ బ్లడ్ యొక్క పర్సెంటేజ్ తక్కువ ఉండడం లేదా ఆ ఉన్న బ్లడ్ ప్రాపర్‌గా హెయిర్‌కి ఫ్లో అవ్వకపోవడం. రైట్. సో, ఈ సమస్యలన్నిటిని చెక్ పెట్టడానికి మనం ఈ వీడియోలో సొల్యూషన్స్ అనేవి చెప్తూ ఉంటాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం ఈ హెయిర్ సమస్యల గురించి ఒక స్పెషల్ మెడికేటెడ్ ఆయిల్ తయారు చేస్తాము. ఆ ఆయిల్‌ని గనుక మీరు యూజ్ చేస్తూ అంటే డైలీ నైట్ పడుకునేటప్పుడు ఆయిల్‌ని మసాజ్ చేస్తూ రైట్ ఒక 2, 3 సార్లు కోంబింగ్ చేస్తూ పడుకోవాలి. దాంతో పాటుగా కొన్ని ఆసనాస్ ఉన్నాయి. ఈ పర్టిక్యులర్ ఆసనాస్ ఎలా డిజైన్ చేశారంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది హెడ్‌కి పెంచడం ద్వారా మనం ఆ హెయిర్ యొక్క గ్రోత్‌ని పెంచొచ్చు. హెయిర్ ఫాల్‌ని తగ్గించొచ్చు. గ్రే హెయిర్‌ని కూడా తగ్గించొచ్చు. సో, ఇలాంటి రెమెడీస్ కనుక మీరు ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మీరు హెయిర్ ఫాల్ సమస్య నుంచి, గ్రే హెయిర్ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు. ఆల్రెడీ మన దగ్గర చాలామంది క్లయింట్స్ ఈ ఇష్యూస్‌తో జాయిన్ అయ్యి ఈజీగా బయటపడ్డారు. మీరు కనీసం ఒక 1 మంత్ యోగా క్లాసెస్ చేసినా కూడా మీకు మంచి బెనిఫిట్స్ అనేవి ఈ ఆసనాస్ వల్ల ఉంటాయి. సో, ఈ మెడికేటెడ్ ఆయిల్‌లో మనం బేసిక్‌గా ఏం వాడతామంటే గానుగలో పట్టించిన నువ్వుల నూనె వాడతాము. దాంతో మందారం ఆకులు, మందారం పువ్వు, కరివేపాకుతో పాటు మిగతా 18 అంటే టోటల్‌గా 21 హెర్బ్స్‌తో కలిపిన ఈ మెడికేటెడ్ ఆయిల్‌ని మనం తయారు చేస్తాము. సో, ఈ మూడైతే మీకు కామన్‌గా తెలిసినవి. మిగతావన్నీ కూడా మేము అడవిలోంచి సేకరిస్తాము. సో, ఆ మూలికలు దాంట్లో వేయడం వల్ల ఆ ఆయిల్ అనేది మీ హెయిర్ యొక్క స్ట్రెంగ్త్‌ని పెంచుతుంది. గ్రోత్‌ని కూడా పెంచుతుంది. ఓకే. సో, ఈ ఆయిల్‌ని మీరు రెగ్యులర్‌గా వాడుతూ అదేవిధంగా మీరు ఆసనాస్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఒక 1, 2 మంత్స్‌లో మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో, ఇంకా మనం ఏం లేట్ చేయకుండా మనం ఆసనంలోకెళ్ళిపోదాం. రైట్. సో, ఇది అందరూ చేయవచ్చు. కాకపోతే లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆసనాన్ని అవాయిడ్ చేయాలి. రైట్. సో, ఫస్ట్ ఇలా విధంగా మనం బోర్లా పడుకొని రైట్. సో, 2 చేతుల్ని మీ చెస్ట్‌కి పక్కన పెట్టేసి టోస్‌ని ఫోల్డ్ చేసేసి ఈ విధంగా లిఫ్ట్ చేస్తూ ఈ విధంగా మొత్తం బాడీని మీరు ఈ వి షేప్‌లో ఈ విధంగా చేసినట్లయితే మీ ఒకవేళ అరికాలు నేలపైన ఆనకపోయినా పర్లేదు. ఈ విధంగా బాడీ మొత్తం వి షేప్‌లో ఉన్నట్లయితే మీరు నోటీస్ చేస్తే మీ హెడ్‌కి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగినట్టుగా మీరే అబ్జర్వ్ చేయవచ్చు. సో, ఈ పోస్చర్‌లో మీరు నోటీస్ చేసినట్లయితే హెడ్ అనేది ఇన్వర్టెడ్ పొజిషన్‌లో ఉంది. అంటే నార్మల్‌గా మనం హెడ్ ఎప్పుడు కూడా అప్‌రైట్‌లో ఉంటుంది. సో, అప్‌రైట్‌లో ఉండడం వల్ల కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది. సో, ఈ విధంగా ఇన్వర్టెడ్ పొజిషన్‌లో ఉండడం వల్ల తలకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది. ఈ విధంగా బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం ద్వారా మీ హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది. హెయిర్ స్ట్రెంత్ అవ్వడం అనేది పెరుగుతుంది. సో, ఈ పోస్చర్‌లో మీరు ఎంతసేపు ఉండగలుగుతారు అంటే స్టార్టింగ్‌లో మీరు ఒక 10 సెకండ్స్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి గ్రాడ్యుయల్‌గా పెంచుతూ 1 మినిట్ వరకు ఎళ్ళొచ్చు. ఈ విధంగా ఆసనం. రెండోదొచ్చేసి శశాంకాసనం. శశాంకాసనం అంటే ఈ విధంగా మీరు వజ్రాసనంలో కూర్చోవాలి. వజ్రాసనంలో కూర్చొని 2 చేతుల్ని వెనకాల పెట్టేసేసుకొని ఇక్కడ బేసిక్‌గా ఏంటంటే మీ నడుము బెండ్ చేయకూడదు. అంటే టెయిల్ బోన్ నుంచి మాత్రమే మీరు ముందుకి బెండ్ అవ్వాలి. మిగతా నడుమంతా కూడా స్ట్రెయిట్‌గా ఉండాలి. సో, ఫుల్‌గా బ్రీత్ ఇన్ చేసి వజ్రాసనంలో నెమ్మదిగా గ్రాడ్యుయల్‌గా బ్రీత్ అవుట్ చేస్తూ నెమ్మదిగా ఫార్వర్డ్ బెండ్ చేయండి. ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి. నెక్ బెండ్ చేయకూడదు. నడుము స్ట్రెయిట్‌గా ఉండాలి. ఓకే. ఇలా మీరు ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్ళేసి మళ్ళీ స్లోగా మళ్ళీ పైకొచ్చేసేయాలి. రైట్. ఇలా ఒక 10 టైమ్స్ ఫార్వర్డ్ అండ్ అప్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఒక 10 కౌంట్ హోల్డ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ స్లోగా బ్రీత్ ఇన్ చేస్తూ పైకొచ్చేసేయండి. సో, ఈ 2 బేసిక్ ఆసనాస్ మీరు గనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు తలకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మీరు పెంచుకోవచ్చు. తలకి బ్లడ్ సర్క్యులేషన్ పెంచుకోవడం ద్వారా ఏదైతే హెయిర్ బ బేస్ ఉంటుందో ఆ హెయిర్ బేస్‌కి బ్లడ్ ఫ్లో అనేది పెరగడం ద్వారా మీకక్కడ హెయిర్ పెరగడం జరుగుతుంది. అదేవిధంగా హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అదేవిధంగా గ్రే హెయిర్ రావడం కూడా తగ్గుతుంది. సో,
ఏదైతే మనం చెప్పిన ఆయిల్ ఉందో ఆ ఆయిల్‌ని యూజ్ చేస్తూ ఇలాంటి ఆసనాస్ ప్రాక్టీస్ చేయాలి. వీటితో పాటుగా ప్రాణాయామం, భ్రామరి ప్రాణాయామం, తర్వాత మెడిటేషన్, ఓంకారం ఇలాంటి ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు మీ స్ట్రెస్ నుంచి బయటకొచ్చేసి మీ మైండ్ అండ్ బాడీని కూల్‌గా, రిలాక్స్డ్‌గా ఉంచుకుంటారు. తద్వారా మీ హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది. హెయిర్‌కి స్ట్రెంగ్త్ వస్తుంది. ఒకప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్టయితే అంటే మన తాత ముత్తాతల్లో చూసినట్టయితే 70, 80స్‌లో కూడా అసలు వెతికినా కూడా ఒక వైట్ హెయిర్ దొరికేది కాదు. కంప్లీట్ థిక్‌గా బ్లాక్ హెయిర్ ఉండేది. మంచి ఒత్తుగా హెయిర్ ఉండేది. సో, ఇప్పుడు 30, 40స్‌లోనే హెయిర్ ఫాల్ మొదలవుతుంది. అండ్ వైట్ హెయిర్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది అనే విషయానికొచ్చినట్లయితే ఇక్కడ టూ ఫోల్డ్ ఎఫెక్ట్ అనమాట. అంటే మనం మంచి అలవాట్లని పూర్తిగా తగ్గిస్తున్నాం. చెడు అలవాట్లని పూర్తిగా పెంచుకుంటున్నాం. మంచి అలవాట్లు ఏంటి అంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ డే లేదా ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే తలకి మంచిగా ఆయిల్ పెట్టేవాడు. రైట్? సో, ఇప్పుడు అంటే డస్ట్ అనో, పొల్యూషన్ అనో లేదా ప్యాషన్ అనో పేరేది చెప్పుకున్నా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ డే రిజల్ట్ సేమ్ ఆయిల్ పెట్టడం మానేశారు. అట్‌లీస్ట్ మీకు వీక్ ఆఫ్ ఉన్న రోజన్నా ఫర్ ఎగ్జాంపుల్ సండే మీ వీక్ ఆఫ్ ఉంటే సాటర్‌డే ఈవినింగ్ మంచిగా ఆయిల్ పెట్టుకొని మండే మార్నింగ్ తలస్నానం చేయండి. అంటే దాదాపు ఒక 1 ½ డే మీ తలపైన ఆ నూనె అలాగే ఉంటుంది. సో, ఇందాక మనం చెప్పినట్టు మెడికేటెడ్ ఆయిల్‌ని మీరు అప్లై చేయాలి. ప్లస్ ఈ ఫింగర్ టిప్స్‌తో తలపైన మంచిగా మసాజ్ చేసినట్టే ఆ ఆయిల్ అనేది అబ్జర్వ్ అయిపోతుంది. రెండో విషయానికొచ్చేటైతే అక్కడ అప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. ఆ స్ట్రెస్ అనేది ఆల్మోస్ట్ ఆల్ జీరో ఉండేది. అంటే మీరు నోటీస్ చేస్తే ఒక 100 ఇయర్స్ బ్యాక్, 200 ఇయర్స్ బ్యాక్ ఈ స్ట్రెస్ అనే వర్డ్ అసలు డిక్షనరీలో లేదంట. ఇప్పుడు ఎవరిని పట్టి అడిగినా కూడా వాళ్ళు ఫస్ట్ చెప్పేది, "అరే! నేను చాలా స్ట్రెస్డ్‌గా ఉన్నానురా" అని చెప్పి చెప్తూ ఉంటారు. సో, ఈ స్ట్రెస్ అనేది తగ్గించుకోవడానికి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రాణాయామం, మెడిటేషను, యోగాసనాస్ చేసినట్లయితే యోగ నిద్ర, యోగాసనాస్ చేసినట్లయితే ఈ స్ట్రెస్ నుంచి మీరు ఈజీగా బయటపడతారు. బయటపడేసి ఆహ్, హెయిర్ ఫాల్ అనేది తగ్గి హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రిజర్వ్డ్ ఫుడ్ కాకుండా వీలైనంత వరకు ఇమ్మీడియేట్‌గా ప్రిపేర్ చేసిన ఫుడ్, రా ఫుడ్‌ని గనుక మీరు తీసుకున్నట్లయితే ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు. సో, ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు హెల్తీ గ్రోత్ హెయిర్‌ని పొందవచ్చు. మరి ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే స్క్రీన్ పైన నా నంబర్ ఎట్లాగో స్క్రోల్ అవుతుంది కాబట్టి మీరు నాకు కాల్ చేసి మీ సమస్య నుంచి బయటపడొచ్చు. థాంక్ యూ.